ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తేదీ 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 తిథి తదియ మధ్యాహ్నం 2:36 వరకు, తరువాత చవితి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:56 వరకు, తరువాత రేవతి. యోగం సాధ్య సాయంత్రం 6:14 వరకు. కరణం గరజి మధ్యాహ్నం 2:36 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:07 నుండి 5:55 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:28 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 6:09 నుండి 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు. రాహుకాలం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:49 వరకు. గుళిక కాలం ఉదయం 8:10 నుండి 9:36 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త ఆలోచనలు అమలు చేయడానికి మంచి రోజు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభరాశి కుటుంబ సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మిథునరాశి చిన్న ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఖర్చులు కొంచెం పెరగవచ్చు. కర్కాటక రాశి వృత్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునే రోజు. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. సింహరాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. కన్యరాశి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి కానీ విజయవంతంగా అధిగమిస్తారు. తులారాశి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి కొత్త అవకాశాలు వస్తాయి. మిత్రుల సహాయం లభిస్తుంది. కోపాన్ని నియంత్రించాలి. ధనస్సు రాశి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. మకర రాశి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. కుటుంబంలో శుభకార్య సూచనలు. మీనరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభం. ప్రయాణాలు అనుకూలం. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.